బాలే బాబు ఇస్ బ్యాక్ ఇచ్చాడా ఏందన్నా మెంటల్ థింగ్ ఇది ఆయన బాలే బాబు హర మహాదేవ ఓలా ఏం యాక్టింగ్ అన్నా అసలు శివుణ్ణి నా లెవెల్ శివుని చూడండి మా రియల్ శివుడు జై శివయ్య బాలయ్య మా శివయ్య అన్న సినిమా మాత్రం నా లైఫ్ లో బోయే బాటిగా ఇస్ బ్యాక్. అరే ఏం షాట్స్ అన్న, ఒక్కొక్క షాట్ గూస్ బంప్స్. అరే మన అన్న ఒక్క సీన్ అన్న శివుడు రూపంలో వస్తున్నా ఒకేసారి ఒక గుర్తుడు అసలు ఇలా లేపుతాడు నా బ్లడ్ వస్తుంది. వామ్మో వాయ్యో బాలయ్య ఎక్కడయ్యా బాలే కాదు శివయ్య ఏ సినిమా పనికి రాదన్నో బాబు. అసలు ఆ తమ్మని మ్యూజిక్ అన్న ఆ సినిమాకి తమ్మని మ్యూజిక్ అన్న ఇటు బాలయ్య అటు తమ్మడు వామ్మ దుమ్ములేపాడు. శివయ్య ఆగయ్యా ఆగు మాట్లాడకు ఓ హర మహాదేవ అన్న. బోయపాటి గారి కమ్ బ్యాక్ మూవీ అన్న చాలా రోజుల తర్వాత నేను చాలా గ్రాఫిక్ ఇస్తున్నా. దీనంతా గ్రాఫిక్ ఇంటర్వెల్ బ్యాండింగ్ 10,000 పెట్టేసాడు అన్న. ఒక్క ఇంటర్వెల్ బ్యాండ్ కి 2,000 కాదు 10,000 పెట్టేసాడు. ఏం గ్రాఫిక్స్ అన్నా ఏం సినిమా అన్నా నా లెవెల్ ఎప్పుడు చూడలేనా. వామ్మో ఫ్యాన్స్ కి కమ్ బ్యాక్ మూవీ 100% బ్లాక్ బస్టర్ మూవీ. బాలే బాబుని ఎలా చూడాలో ఏ సినిమాలో చూడలే అన్న, మామూలుగా చూపించలే. బోయపాటి గారి భక్తుడు అయిపోయినా సినిమా మాత్రం వేరే లెవెల్ ఉందన్న. మెయిన్ గా మాత్రం మన సనాతన ధర్మం గురించి మన బాలయ్య బాబు గారు చెప్పారు. దేవుడు లేడు అంటారు. అరే నా కొడుకల్లారా దేవుడు ఉన్నాడు, మనతోనే ఉన్నాడు. శివయ్య భక్తులు చాలా మంది ఉంటారు. ఎవరైనా కూడా దేవుడు లేడు ఇదేనరా దేవుడు ఉంటాడు అని చాలా బాగా చూపించారు. సినిమా మాత్రం వేరే లెవెల్ అన్న. ఊచకోత బాలయ్య బాబు ఒకడ గిరా ఫ్యాన్ ఎవరికి చెప్పాలో. అరే గిరా ఫ్యాన్ నరకయాతన ప్రాప్తిరస్తో మా హరహర మహాదేవ్. నాకు ఇష్టమైన స్వీట్ కలకండ ఇప్పుడే చూశాను అఖండ. ఈ సినిమా చరిత్ర తిరిగి రాస్తుంది. దేవుడు లేడు అనేవాడు ప్రతి ఒక్కడు ఈ సినిమా చూడాలి. ఈ సినిమా చూస్తే నాలో ఉన్న రక్తం దద్దరిల్లిపోయింది, వేడెక్కిపోయింది. ఏమి సినిమా, ఏమి యాక్టింగ్. బాలకృష్ణ గారు మీ యాక్టింగ్కి మీ డైలాగ్స్కి నేను ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. పిచ్చుక ముందు బ్రహ్మాస్త్రం వేసినట్టు ఈ సినిమా ఒక్కొక్కరిని అసలు ఇలాంటి సినిమా ఒక శివుడు అనేవాడు ఉగ్ర రూపం చూపించాడు. అసలు శివతాండవం, ఉగ్రతాండవం. ఓం నమ శివాయ అన్న తక్కువనే ఏంటి. అసలు ఏ దేశమైనా మన దేశాన్ని ఎదిరించే శక్తి ఏ దేశానికి లేదు. అబ్బా ఏం చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. అసలు బాలకృష్ణ ఒక డైలాగు, ప్రపంచ దేశాలలో దేని గురించి అయినా మతం చూపిస్తారు, ఈ దేశంలో ధర్మం సనాతన హైందవ ధర్మం. ఈ సినిమా మీరు చూశారనుకోండి, ఇక మీరు అసలు దేవుడు లేడు అనేవాడు ఈ సినిమా ఖచ్చితంగా చూడాలి. అసలు ఏమి యాక్టింగ్, ఏమి ఫైట్స్, ఏమి డైలాగ్స్, ఏమి లొకేషన్స్. అసలు అబ్బా ఏ దేశమైనా మన హిందూ దేశంలో ఉన్న దేవుళ్ళు ఏ దేశంలో లేరు. ప్రతి ఒక్కరు చెప్తున్నాను, ఈ సినిమా ప్రతి ఒక్క హిందువు దేవుడు లేడు అనేవాడు ప్రతి ఒక్కటి సినిమా చూడాలి. నేను మాటలు చెప్పలేను. ప్రతి ఒక్కరు సినిమా చూడాలి. అసలు తమన్ గారేనా ఈ మ్యూజిక్ కొట్టింది? తమన్ గారు ఒక శివుడు రూపంలో వచ్చి మ్యూజిక్ కొట్టాడా లేక తమనే కొట్టాడా నాకు అర్థం కావట్లేదు. తమన్ గారు ఈ మ్యూజిక్ కొట్టడానికి ఒక దేవుడి రూపంలో, ఒక శివుడి రూపంలో వచ్చి మ్యూజిక్ కొట్టాడా? అసలు ఈ స్టోరీ, ఈ బ్యాక్గ్రౌండ్. జై హనుమాన్. ఆ సాంగ్ కానీ ఆ మ్యూజిక్ కానీ తమ్మన్ గారు ఇచ్చి పడేసిరు. అసలు ఏం సాంగ్స్ అండి, అది ఏం డైలాగ్ అండి. ఒక్కొక్క డైలాగ్ కి ఒక్కొక్క అసలు మ్యూజిక్ కి ఇచ్చి పాడు. అసలు 200% సినిమాకి వర్త్ న్యాయం చేసిండు బాలయ్య బాబు. అఖండ 1 నేను చూడలే, అఖండ 2 మాత్రం హిట్. ఇంకా అడుగురు బ్రో. సూపర్ అండి. ఒక్కొక్క మ్యూజిక్, ఒక్కొక్క డైలాగ్, ఒక్కొక్క మ్యూజిక్ ఏమైతే వస్తున్నాయో బ్యాక్గ్రౌండ్
గుండెల నుంచి వస్తుంది దడ, అట్లుందండి ఆ సినిమా. అసలు ఒక్కొక్క అసలు బాలయ్య బాబు ఎలా అంటే ఎంత ఎక్స్ట్రీమ్ కి వెళ్ళిపోయాడు, పీక్స్ అసలు చెప్పలేము, వెళ్ళిపోయింది అసలు. యాక్చువల్లీ నేను బాలయ్య ఫ్యాన్ కాదు, శివున్ గెటప్, నేను శివున్ భక్తురాలి కాబట్టి శివున్ గెటప్ ఉంది కాబట్టి వచ్చిన. బట్ శివున్ రూపంలో మాత్రం ఆ శివుడే ఉండే బాలయ్య బాబులు, అట్లా అనిపించింది. లైవ్ లో చూస్తున్నట్టుంది, నేనేదో బయట చూస్తున్నట్టు లేదు, మొత్తం నా దగ్గర ఉందేమో ఆ ఫీల్ అన్నట్టుంది నాకైతే. ఓవరాల్ గా మూవీ సూపర్ అండి, ఇచ్చి పడేసిండు బాలయ్య బాబు. కీప్ ఇట్ అప్. అసలు నిజంగా అఖండ 3 కోసం ఇయర్లీ వెయిటింగ్. తీస్తే కనుక ఫస్ట్ డే ఫస్ట్ షో ఇట్లనే వచ్చి చూస్తా.